గురుగ్రహం గురుగ్రహం అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇతను క్షేమాలకి కారకుడు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. ఇది అందరికీ తెలుసు. ఇతను క్షేమకారకుడని, ధనకారకుడని, సంతానకారకుడని, ఇలా ఎన్నో లాభాలు మనిషికి చేకూరుస్తాడనేటువంటి విశ్వాసం అందరికీ ఉంది. అయితే ప్రస్తుతం ఈ గురువు ఎక్కడున్నాడు అంటే మిథున రాశిలో ఉన్నాడు. మరి 18వ తేదీ అక్టోబర్ 2025 రోజున సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం అతిచారంలో ఉన్నాడు. ఇతను 8 సంవత్సరాలు అతిచారంలోనే ఉంటాడు. అంటే ఇతను చాలా స్పీడ్గా గెంటుకుంటూ ఉంటాడు. అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి, అక్కడి నుంచి వక్రస్థితిలో వెనక్కి ముందుకి ఇలా వెళ్తూ ఉంటాడు. అలా సాగుతూ ఉంటుంది ఇతని యొక్క ప్రయాణం. మరి ఆ రకంగానే ఫలితాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఏమిటంటే అతనున్నటువంటి ప్రదేశం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క స్థానాల యొక్క విషయాలు కనుక తీసుకున్నట్టయితే శుభ పరిణామాలుగా ఉంటాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం పరిగణించాల్సి వస్తుంది. మరి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి గురువు ఏ రాశులను వీక్షిస్తున్నాడు అని కనుక మనం తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా వృశ్చిక రాశికి, మకర రాశికి, మీన రాశిలోకి అతని దృష్టి సారిస్తున్నాడు. కానీ ఇక్కడ మరో విషయం ఏంటనంటే ఇక్కడ కొన్ని రాశుల వారికి గురువు మంచి స్థానాల్లో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అవి ఏ రాశులు అంటే కన్యా రాశి కానీ, ఆ తర్వాత వచ్చేటప్పటికి మేషరాశి కానీ, ఈ 2 రాశులు కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎంచేతనంటే మేషరాశికి 5వ స్థానము, మళ్ళీ కన్యా రాశికి ఈ యొక్క 11వ స్థానం ఎప్పుడైతే అవుతుందో ఈ గురువు వీళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగజేస్తాడనేటువంటి విషయం మనకి బోధపడుతుంది. ఈ 5 రాశుల వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇంతకాలంగా ఆగిపోయినటువంటి ఎన్నో కోరికలు ఉంటాయి, లేకపోతే ఎన్నో సాధించలేనటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలతో ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకోవటానికి, అంటే చకచకా పూర్తి చేసుకునే అటువంటి అవకాశాన్ని ఇతను కల్పిస్తున్నాడు అన్నమాట. ఎంతకాలం ఉంటాడు ఈ గురువు? డిసెంబర్ 5 వరకు మాత్రమే ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? వెనక్కి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే చకచక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈయన కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో మనం పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇకపోతే ఈ 5 రాశులు మాత్రమేనా, మిగతా రాశుల వారందరికీ కూడా అశుభ ఫలితాలు కలుగుతాయంటే అదేమీ ఉండదండి. ఖచ్చితంగా అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకే ఒక్క రాశికి మాత్రం కొంచెం దురదృష్టకరమైనటువంటి ఫలితాలు కలగవచ్చు. అదేమిటంటే సింహరాశి. సింహరాశికి వ్యయస్థానం అవుతోంది కాబట్టి, అంటే ద్వాదశ స్థానం అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఏమవుతుందంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేక ప్రభుత్వపరమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు, లేక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు వీళ్లకు చాలా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి. వీళ్ళు వెనక ముందు ఆడక రకరకాలుగా ఖర్చు పెట్టేస్తారు, పనిచేస్తారు, ఏదో ఒక మీటింగ్ పెడతారు, అందులో కోట్ల రూపాయలు గుమ్మరించేస్తారు, కానీ ఫలితం శూన్యంగా ఉంటుంది. లేకపోతే ఇలాంటి తెలవని పనులు, అవివేకవంతమైనటువంటి పనులు చేసి వీళ్ళు చాలా ధనాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, గౌరవాన్ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ధర్మబద్ధంగా ఈ సింహరాశి వాళ్ళు వ్యవహరించవలసిందే. ఇక మిగతా జనం అంటే సాధారణంగా ఇతర ఉద్యోగస్తులు కానీ, ఇతర వ్యాపారస్తులు కానీ ఏమీ లేదు. ఒక హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎన్నో రకాలుగా వృత్తులు ఉంటాయి కదా, ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం పర్వాలేదు. కాకపోతే వ్యయం అంటే ఖర్చు అనేటువంటి విషయంలో పొదుపు ఉంటే ఏమాత్రం సమస్య ఉండదు. కాకపోతే ఒక్కటి ఏంటనంటే వీళ్ళు చేయాల్సిన పని ప్రతిరోజు కూడా ఈ యొక్క కాలంలో ముఖ్యంగా కేసర్ అంటే కుంకుమ పువ్వు బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. గురువు యొక్క శక్తి లభించి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు పనికిరాని వ్యవహారాలు చేయకుండా ఉంటారు, గౌరవాలను పోగొట్టుకోకుండా ఉంటారు. మిగతా రాశుల వాళ్ళందరూ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో శుభ ఫలితాలను మాత్రమే పొందగలుగుతారు. ఏ రకమైనటువంటి అశుభ ఫలితాలు మాత్రము పొందరు. ఈ రకంగా మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సెలవు మరి, ఉంటాను.